బంజారాల సాంప్రదాయ పండుగ తీజ్ ప్రతి ఏడు శ్రావణ మాసంలో ఈ పండుగ నిర్వహిస్తారు. పాడి పంటలు చల్లగా ఉండాలని, పెళ్లికాని ఆడపిల్లలు తమకు మంచి భర్త దొరకాలని 9 రోజుల పాటు ఉపవాసం ఉండి భగవంతుని కొలుస్తారు. ప్రతి సంవత్సరంలాగా ఈసారి ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ హాజరయ్యారు. తీజ్ బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ తీజ్ అంటే గోధుమ మొలకలు అని అర్థం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 9 రోజుల పాటు ఈ వేడుకల్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. హిందువులంతా బతుకమ్మ పండుగను ఎలా నిర్వహించుకుంటారో బంజారా తెగవాళ్లంతా తీజ్ పండుగను అలా నిర్వహిస్తారు. బంజారాల జీవితాలతో పెనవేసుకున్న ప్రకృతిని ఆరాధించే గొప్ప సాంప్రదాయ పండుగ తీజ్. వర్షాలు బాగా కురిసి ప్రతి తాండా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అరిష్టాలు దరి చేరవద్దని, ఆడపిల్లలకు మంచి భర్త రావాలని భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కొలిచే పండుగే తీజ్. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో బంజారాలు ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. తీజ్ పండుగ నిర్వహణ కోసం శ్రావణమాసం రాగానే బంజారా పెద్దలంతా కలిసి ఒక తేదీని నిర్ణయిస్తారు. ముందుగా పెళ్లి కాని ఆడపిల్లలంతా వెదురు గుళ్ళలకు బాసింగాలు కట్టి పెళ్లి కూతుళ్లలా అందంగా ముస్తాబు చేస్తారు. అనంతరం గోధుమలు, శనగలను విడివిడిగా నానబెట్టి ఆ తరువాతి రోజు రెడీగా ఉన్న బుట్టల్లో ఎరువులు పోసి ఆ విత్తనాలను నాటుతారు. ఇలా నానబెట్టిన గోధుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇలా 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆ బుట్టల్లో నీటిని పోస్తూ ఉంటారు. 9వ రోజు వాటికి బుట్టలో మొలకలొస్తాయి. 9వ రోజు వాటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. బంజారా సాంప్రదాయ పాటలు, నృత్యాలతో తీజ్ నిమజ్జనం జరుగుతుంది. ఆద్యంతం కన్నుల పండుగగా ఈ వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు పెళ్లి కాని ఆడపిల్లలు ఉపవాసం ఉంటూ భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ తీజ్ పండుగ జరిగే 9 రోజుల పాటు తాండాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఏడాదంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే బంజారా పెద్దలు కూడా తీజ్ పండుగ వేళ ఆనందోత్సాహాల్లో మునిగిపోతూ ఉంటారు. తీజ్ ఎందుకు చేస్తారంటే పెళ్లి కాని పిల్లలు అందరూ ఉంటారు డ్యాన్స్ చేసేందుకు. ఓన్లీ వాటర్ మాత్రమే పిల్లలు పోయాలి. 9 రోజులు చేస్తాము. ఫస్ట్ రోజు నానబెడతాం గోధుమలు చెయ్యలు నానబెడతాం. తెల్లారి బుట్టలు తెస్తాం, తెస్తాం, ఎరువు తెస్తాం. ఆడపిల్లలందరూ పోయి డప్పులతోటే తీసుకొస్తారు. అన్ని తీసుకొచ్చి ఆ రోజు సాయంత్రం ఊరు పెద్ద మనుషులు, నాయకులు అందరూ ఒక దగ్గర కూడి ఆ బుట్టలలో అన్ని ఉసుకెళ్ళి పోస్తారు, ఎరువు పోస్తారు, పోసి గోధుమలు చల్లుతారు, దాంట్లో చెంగలు వేస్తారు. చెంగలతోటి పిల్లలు ఆడుకుంటారు. సాంప్రదాయం ఏంటంటే శ్రావణ మాసంలో మాత్రమే మంచి రోజులు ఉండవు కాబట్టి ఊరంతా మంచిగా ఉండాలి, పెళ్లి కాని పిల్లలు చేస్తే మంచిగా జరుగుతుంది అన్నట్టు చేస్తారని. పశు పంటలు బాగా పండాలి, అమ్మాయి వాళ్ళకి అంటే కన్నె పిల్లలు మంచి భర్త రావాలి అని 9 days ఏమో ఫాస్టింగ్ ఉండి ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఫస్ట్ డే అంతా ఊరి ప్రజలందరూ డిస్కస్ చేసి, పెద్దవాళ్ళు డిస్కస్ చేసి ఒక డేట్ ఎంచుకుంటారు. కరెక్ట్గా సపరేట్గా గోధుమ నానబెడతారు, సపరేట్గా శనగలు నానబెడతారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే బుట్టిలు తీసుకొస్తారు. బుట్టిలు తీసుకొచ్చిన తర్వాత అంటే బావ మర్దలు ఉంటారు కదా, ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇద్దరు వస్తారు. లైక్ వచ్చిన తర్వాత మనం శనగలు నానబెట్టినాం కదా, దాన్నేమో ఒక ముళ్ళ చెట్టుకి గుచ్చితే, అంటే ఆ ముళ్ళ చెట్టుకి గుచ్చితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని. అంటే ఇప్పుడు బాగుంటారు కదా, ఆయన ఏం చేస్తాడంటే ఆమె గుచ్చేటప్పుడు చేత్తోటి కొడతారు. అంటే అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. బంజారా జాతి సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ వేడుకలను నిర్వహిస్తున్నారు విద్యార్థులు. ఈసారి ఓయూలో జరుగుతున్న తీజ్ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. బంజారా సాంప్రదాయ పండుగను విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పండుగలను కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించడం వల్ల తమ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తోందన్నారు. ఈ పండగ లంబాడీల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులందరూ ఎంతో సంబరాలతోని తీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు. ఇది మా జాతి సంస్కృతికి, ఐక్యతకు నిదర్శనంగా తీజ్ పండుగను ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. కాబట్టి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, మా విద్యార్థుల సోదరులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఈ విధంగా కలిసి చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా విద్యార్థులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, తెలంగాణ నడి ఒడ్డున హైదరాబాద్ యూనివర్సిటీలో మా బంజారా జాతి బిడ్డలు
పెద్ద ఎత్తున తీజ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు భాయోభ్యాన విద్యార్థులను సేన తీజ్ పండుగ శుభాకాంక్షలు. ఈ జాతికి సంబంధించిన ఏదైతే బయట బతుకమ్మ పండుగలు చేసుకుంటారో అదే పద్ధతిలో మా జాతికి ప్రత్యేకమైన పండుగ ఇది. దీన్ని తీజ్ పండుగ అంటాం. దీన్ని చాలా ఇష్టంగా చాలా ప్రేమతో అభిమానంతో చేసుకునే పవిత్రమైన పండుగ. మా జాతి యొక్క ప్రఖ్యాత ప్రతిష్టని జాతి గౌరవాన్ని కాపాడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు వచ్చి సమాజాన్ని తెలియజేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి తీజ్ పండుగ వేడుకలతో ఉస్మానియా ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఇలాంటి పండుగలను విశ్వవిద్యాలయాల్లో నిర్వహించడం వల్ల ఒకరి సంస్కృతి సాంప్రదాయాల గురించి మరొకరికి తెలుస్తుంది. అలా తెలియజేయడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. బంజారాల సాంప్రదాయ పండుగ తీజ్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలంతా 9 రోజుల పాటు ఉపవాసం ఉండి సేవాలాల్ మహారాజును కొలుస్తారు. అయితే తమ పాడి పంటలు చల్లగా ఉండాలని, తమకు మంచి భర్త రావాలని అమ్మాయిలంతా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తమ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఈ పండుగ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీలో నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.